హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఒక చారు చేస్తున్నాను. ఈ చారు అందరికీ చాలా ఇష్టమండి. ఈ చారు గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పుడు చలి బాగా స్టార్ట్ అయింది కదా! అందరికీ దగ్గు, సర్ది బాగా ఉంటాయి ఈ సీజన్‌లో. మనం ఇలా అప్పుడప్పుడు చారు చేసుకొని తినొచ్చు. నేను ఇక్కడ టమాటోస్ తీసుకున్నానండి. అంటే టమాటో చారు. ఇక్కడ నేను ఒక 4 టమాటోస్ తీసుకున్నాను మీడియం సైజు. ఇలా పెద్ద ముక్కలు కోసుకోవాలి. స్టవ్ వెలిగించుకోవద్దు. ఇంకా నేను ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇలా పెద్ద ముక్కలు కోసేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటాను. కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నాను చింతపండు. కొన్ని వాటర్ వేసుకున్నాను. ఇలా ముందుగానే కొద్దిగా ఉడికించుకుంటే చారు త్వరగా చేసుకోవచ్చు. అంటే మనం పిసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని మిరియాలు వేసుకున్నాను. అంటే హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకున్నాను. ఈ చారుకి మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం ఘాటు ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇక్కడ నేను వేసుకున్న టమాటా ముక్కలు మెత్తబడ్డాయి. అంటే కొద్దిగా కుక్ అయ్యాయి. ఫ్లేమ్ హైలోనే పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే వాటర్ వేసుకున్నాను కదా! హైలో పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే టమాటా ముక్కలన్నీ మెత్తబడతాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుంటున్నాను. అంటే మనకు చారుకు అవసరమైన వాటర్ వేసేసుకొని వీటినన్నిటిని బాగా పిసుక్కోవాలి. బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అంటే చింతపండు, టమాటోస్ ఇవన్నీ మెత్తగా అయిపోవాలి. ఈ విధంగా పిసుకోవాలి. కొందరు దీన్ని మిక్సీలో కూడా వేసేసుకుంటారండి. టమాటోస్ని ఇంకా చింతపండు మిక్సీలో వేసేసుకొని అలా కూడా మొత్తం పల్ప్ అంతా తీసేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని కూడా తీసుకుంటారు. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకున్నాను. ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఇలా అంతా ఒకసారి బాగా పిసికేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. స్ట్రైనర్ పెట్టేసుకున్నాను. నేను ముందుగా అంతా రెడీగా తీసుకున్నాను కదా టమాటో అంతా గిన్నెలో వేసేసుకున్నాను. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే మనము తినేటప్పుడు కొంచెము బాగుంటుందండి. మరీ ఇట్లా టమాటోలు ఏమైనా పొట్టుగా వచ్చేస్తే మంచిగా ఉండదు తినడానికి. గొంతులో పట్టినట్టు ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి పిసికేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా అనుకున్న వాళ్ళు మిక్సీ కూడా వేసేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ పేస్ట్ పట్టుకొని ప్యూరీలా పట్టుకొని అలా కూడా చేసేసుకోవచ్చు వాటర్ వేసుకొని. ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలి టమాటా రసాన్ని. ఇక్కడ నేను గిన్నె పెట్టుకున్నాను. పోపు వేయడానికి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడైంది. ఆయిల్ వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టేసుకోవాలి.
ఇక్కడ మూత పెట్టేసుకోవాలి. పోపు మన పైన పడుతుంది కదా. ఇక్కడ నేను వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి ఇంకా మిరియాలు కచ్చాపచ్చ దంచి వేసుకున్నాను రోట్లో. ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇక్కడ పోపు వేగిపోయింది. ఇక్కడనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారము, కారం కొద్దిగానే వేసుకున్నాను. ఎందుకంటే ఈ టమాటో చారుకి మిరియాల ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది ఘాటుగా. రెడీ పెట్టుకున్న టమాటో రసం వేసేసుకుంటున్నాను పోపులో. ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి చూసుకోవాలి టేస్ట్. ఇలా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మరగనివ్వాలి. అంటే ఈ చారు బాగా మసలాలి. ఒక 5 మినిట్స్ అలా 4-5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. చూడండి, ఇక్కడ టమాటో చారు బాగా మరుగుతుంది కదా. ఇక్కడ నేను వేసుకున్నాను. ఉప్పు టేస్ట్ చూస్తున్నాను. సరిపోకుంటే వేసుకుంటాను. ఉప్పు సరిపోయింది. నేను వేసుకున్న ఉప్పు సరిపోయింది. ఇంకా వేసుకోను. ఇలా ఒకసారి మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటో చారు రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నం మరీ పొడి పొడిగా కాకుండా కొద్దిగా మెత్తగా ఉంటే అందులో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా అప్పడాలు పెట్టుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఇంకేదైనా డ్రై కర్రీ ఫ్రై అలాంటివి పెట్టుకొని తినొచ్చు. వేడివేడి అన్నంలో ఇలా చారు పోసుకొని తింటే చాలా బాగుంటుందండి. మనకు జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు ఇలాంటి చారులు వేసుకుంటే మనకు తొందరగా తగ్గిపోతాయి. అప్పుడు నోరు కొంచెం టేస్ట్ కూడా అనిపించదు కదా. ఇలా చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై